అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఏంది ఇయాల పిల్ల రవలొచ్చింది ఏంది అనుకుంటున్నారా? మా అంజలికి జ్వరం వచ్చింది. ఇయాల ఒక్కరోజు నువ్వు వార్తలు చదువు అని అంటే వచ్చిన. లేట్ చేయకుండా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. రెండు చోట్ల పోటీ అంటున్నా బాబు. కాబట్టి అక్కడ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను. అందుకే రెండో చోటు కూడా కావాలి. పాట వినిపిస్తున్న బుగ్గన. చింతమనేనిని చీకొడుతున్న జనసేన టీడీపీ లీడర్లు టికెట్ ఇవ్వొద్దని వేస్తున్నారు తీర్మానాలు. బ్యాంకులకు వచ్చింది ఎద్దు, ఏమున్నదో మరి దీని పద్దు. మండపం మీద ఆగం చేసింది కుక్క పిల్ల, భయంతోని పరుగులు పెట్టింది పెళ్లి పిల్ల. బుగ్గన రాజేంద్రనాథ్ సారు మీడియాతోని చాలా తక్కువ మాట్లాడతారు, కానీ అదే మాట్లాడినప్పుడు మాత్రం లెక్కలని పక్కాగా చెప్తాడు. ఎంతైనా ఆర్థిక శాఖ మంత్రి కదా, అందుకే ఇవాళ ఎట్లయినా మనం సారుతోని మాట్లాడాలి. నమస్తే బుగ్గన సార్. నమస్తే అంటే క్రాఫ్ సెట్ చేసుకుంటాడేంది సారు? అది మంచిగానే ఉన్నది, కానీ ముందు మాతో మాట్లాడండి సార్. నమస్తే సార్ అంటున్నా నేను. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు సార్? అంతా మంచేనా? ఒక పాట వినిపిస్తాం మీకు. ఎట్లున్నారంటే పాట అంటున్నారు. ఏం పాట సార్? చాలా యాప్ట్ గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు. అంత మంచిగా ఉన్నదా? అయితే చూపెట్టుండి సార్ చెప్పునా. ఎవరు చేసిండ్రో గానీ భలే సెట్ అయింది సార్. జీబ్రాకు సారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది, కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ సారలు వచ్చేస్తాయి. చంద్రబాబు నిజ స్వరూపం కూడా ఒక్కొక్కరితో కలిసినప్పుడు ఒక్కోలా ఇట్లా బయట పడుతుంది. అట్లా అన్నట్టు చంద్రబాబు ఏదో కొత్తగా మేనిఫెస్టో రెడీ చేస్తున్నాడంట, విన్నారా సార్? ఆయన అయితే ఈ మేనిఫెస్టోకు ఆయన మనసులో మాటకు చాలా తేడా ఉంటుంది. అందుకే పోయినసారి వాళ్ళ మేనిఫెస్టోని మాయం చేసిండ్రు. అన్నట్టు మళ్ళా నిరుద్యోగ భృతి అంటున్నాడు కదా. అది ఇంతకు ముందు కూడా చెప్పినాడు కదా భృతి. ఇదే మొదటిసారి కాదు కదా భృతి. ఆయన చేస్తే ఒక మాట మాట్లాడతాడు, పక్కోళ్ళు చేస్తే ఇంకో మాట మాట్లాడతాడు. రెండు నాలుకలు ఆయనకు ఉన్నాయని అందరికి తెలిసిందే కదా సార్. అన్నట్టు మీరు అప్పు చేసిండ్రని అంటున్నారు కదా చంద్రాలు. 13 లక్షల కోట్ల అప్పని చంద్రబాబు నాయుడు గారు అంటారు, 10 లక్షల కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు, ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని. అంత బాధ్యత ఉన్నోళ్ళైతే అట్లెందుకుండు వాళ్ళ పరిస్థితి? అట్లెందుకు మాట్లాడతాడు నోటికొచ్చినట్టు? అన్నట్టు చంద్రాలి నడుమ పోయిన కాడల్లా మీకు తలో పేరు పెడుతున్నారు, విన్నరా సార్? ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేక వీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా? అనొచ్చు కదా. మీ కొడుకును కూడా రేలంగి అను, మీ కొడుకును కూడా రేలంగి అను. రేలంగి లోకేశం అబ్బబ్బబ్బబ్బా భలే సెట్ అవుతుంది. మీరు నిజంగానే ఆ పేరు పెట్టాలి. కానీ ఇంతకు బాబు మళ్ళా కొత్త కొత్తలతోని పొత్తులకు పోతాడని అనిపిస్తున్నది కదా బయట. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడు. అలవాటైన బట్ ఆయనకు అందితే జుట్టు లేదంటే కాళ్ళు. సరే సార్ ఉంటా. ఓకే బాయ్. థ్యాంక్ యూ. మనిషి మారలేదు, ఆయన కాంక్ష తీరలేదు. ఈ బాబు గారికి ఎంత చేసినా ఆ అధికార కాంక్ష అయితే తీరదు. ఇంతకు ఈ బాబు గారు ఎక్కడున్నారో కదా. మనిషి మారలేదు. హలో పిచ్చన్న, ఏం చేస్తా ఉన్నావు? గట్టి చట్నీతో టిఫిన్ చేస్తున్నా సార్. నీకు గట్టి చట్నీ ముద్ద మీద ఉన్న శ్రద్ధ రాజకీయాల మీద లేదు. ఎంతకీ కుప్పంలో ఉన్న పరిస్థితి ఏంటి? పార్టీ లేదు, బొక్కలేదు. పార్టీ లేదు, బొక్కలేదు. నే చెల్లబడిన గారమోహానికి ఎప్పుడు అదే డైలాగ్ వస్తుందని నాకు తెలుసు. సరే కానీ ఇప్పుడు మనం ప్లాన్ బి సిద్ధం చేయాలి. ప్లాన్ బి ఏంటి సార్? కుప్పంలో పార్టీ లేదు, బొక్క లేదని నాకు అర్థమైపోయింది. కాబట్టి అక్కడ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను. అందుకే రెండో చోటు కూడా కావాలి. అదేంటనేది మీరే సర్వే చేసి నా చెప్పాలి. మనిషి మారలేదు అని నేను పాట పాడినా అది అచ్చం ఈయనకే సెట్ అవుతుంది. ఇప్పుడే నేను అట్లా అన్ననో లేదో అప్పుడే మళ్ళీ ఏదో డ్రామా మొదలు పెట్టిండు. పోయన్న
ఎక్కడున్నావు? సార్ నమస్తే. 100 రోజుల్లో బూతులు నేర్చుకోవడం ఎలా? నేను బుక్ చదువుతున్నా బాబు గారు. నే బూతు మొఖానికి బూతులు నేర్చుకుంటా ఉన్నావా? సరే కానీ కుప్పంలో నేను ఓడిపోతున్నాను. గట్టి చట్నీ అదే చెప్తా ఉన్నాడు. నాకు అలాగే అనిపిస్తూ ఉంది. కాబట్టి కుప్పంతో పాటు మరో చోట కూడా పోటీ చేయాలి. అక్కడి నుండి పోటీ చేస్తా, ఇక్కడ నుండి పోటీ చేస్తా. 2 చోట్ల. 2 చోట్ల ఓడిపోతే ఏంటి బాబు గారి పరిస్థితి? నిన్ను బూతులు నేర్చుకోమన్నది పక్క వాళ్ళని తిట్టడానికి, నా మీద ప్రయోగించడానికి కాదు. బాబుగారు ఏంటి ఫోన్లో తెగ గుసగుసలు మాట్లాడేస్తున్నారు? మళ్ళేం కుట్ర చేస్తున్నట్టు? నాకున్న ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలని నిపుణుల సలహాలు తీసుకుంటా ఉన్నా. నిపుణులంటే ఆ గట్టి చట్నీ బిచ్చన్నా కుయ్యన్నేనా? మొత్తం వినేసావా? ఈ మధ్య గోడలకు కూడా చెవులుంటున్నాయి. అంత ముందు చూపున్న మీకు ఈ మాత్రం తెలియదా? ఇంతకు తమరి డ్యూయల్ షేడ్స్ ఏంటో? అదే రాబోయే ఎన్నికల్లో నేను 2 చోట్ల పోటీ చేద్దాం అనుకుంటా ఉన్నా. ఎందుకు? ఇప్పుడున్న దగ్గర ఓడిపోతావు అని అర్థమైందా? అవును, నాకున్న సర్వే రిపోర్ట్లన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. అంతకు మించి నాకన్నా ఎక్కువగా ఈ గవర్నమెంట్ పనులు చేసింది. రోడ్లు వేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు, మున్సిపాలిటీ వేశారు. దాంతో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే కదా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించి మిమ్మల్ని చిత్తు చేశారు. అందుకే ఇంకో దగ్గర నుంచి పోటీ చేద్దామని చెప్పి నియోజకవర్గాన్ని వెతుకుతా ఉన్నాను. అట్లెందుకు 2 చోట్ల పోటీ చేస్తున్నామని ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తాను. నాకు మాటలు చెప్పడం కొత్త చెప్పండి. ఎయిడ్స్కే ముందు కనిపెట్టానని చెప్పుకున్న వాడిని దేనికి ఏదో ఒకటి చెప్పలేను. ఛీ, సిగ్గనిపించట్లేదా సార్ మీకు? అయినా మరి 2 చోట్ల ఓడిపోతే? అదే గనక జరిగితే ఇక ఈసారి ముల్లే మూట సర్దుకొని వెళ్ళిపోవడమే. అసలుకే వయసు అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అని అంటున్నారు అందరూ. ఇంకేం చేయలేను. అన్నట్టు మనలో మన మాట, మీ పుత్రుడు మీ దత్తపుత్రుడు ఇద్దరు కూడా నీలాగనే 2 చోట్ల పోటీ చేస్తున్నారట. నిజమేనా? నేనే గెలుస్తానో లేదో తెలియదు, ఇంకా వాళ్ళేం గెలుస్తారు సుంటలు. అన్నట్టు రవలి గారు, మీకు తెలిసి మీరు ఏదైనా సర్వే చేసి నేను 2వ చోటు నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఏరియా, ఒక నియోజకవర్గం నాకు ఏదైనా చెప్పొచ్చు కదా, సలహా ఇవ్వచ్చు కదా. సలహా అన్నారు కాబట్టి చెప్తున్నా, వెళ్ళి చక్కగా ఇంట్లో కూర్చోండి. మరి లేకపోతే ఏంది సార్, నేను ఫస్ట్లోనే పాట పాడినట్టే ఈ మనిషి అయితే మారలేదు. పవన్ కళ్యాణ్ మైక్ పడితే అబ్బబ్బబ్బబ్బా, చంద్రబాబును తన సినిమాలో డైలాగుల కంటే ఎక్కువ లేపుతాడు. చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇసొంటి మనిషి రాజకీయాలు చేసుడు మనం చేసుకున్న పుణ్యం. చంద్రబాబుతో కలిసి రాజకీయం చేసుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు అంటే నాకు ఎనలేని పిచ్చి అని ఎలక్షన్స్ ముంగట పవన్ కళ్యాణ్ మస్తు గప్పాలు కొడుతున్నాడు, చూస్తున్నాం కదా. అయితే అదే పవన్ కళ్యాణ్ గారు అదే మైక్ పట్టుకొని బాబురని ఏమన్నాడో గుర్తు చేద్దాం పట్టుండ్రి. అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పుల్ని గాని, వాళ్ళు చేసిన అవినీతిని గాని, వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని గాని, లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ ని గాని, అవి గుండా కమిటీలను చెప్పింది గాని మనం లేవనెత్తాం. అదే అడుగుతున్నారు సార్ జనాలు. ప్రశ్నిస్తానని పాలిటిక్స్ లోకి వచ్చి మంచి ప్రశ్నే వేసి బాబోరి అవినీతిని లేవనెత్తినావు గాని ఇప్పుడెందుకు లేవకుండా కూర్చున్నావో, ఎందుకు మద్దతు ఇచ్చి ఆయన తోక పట్టుకొని తిరుగుతున్నావు అని అట్లాంటి ప్రశ్నలే నీకేస్తున్నారయ్యా జనాలు. అంటే నువ్వు మాట్లాడినప్పుడు ఒక లెక్క, ఆయనకు మద్దతు ఇచ్చినప్పుడు ఇంకో లెక్కనా? నువ్వు ఆయన అవినీతి చేసిండు అంటే అందరు అదే పాట పాడాలనా? అదే నువ్వు మెచ్చుకొని మెడలేసుకుంటే జనాలు కూడా అదే పని చేయాలనా? ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే ఉంటది కానీ తెలుపు కాదు కదా సార్. అవినీతి చేసిన మనిషి 2-3 ఏళ్లలోనే అసలు నీ దృష్టిలో ఎట్లా ఖతర్నాక్ బాబుగా మారింది చెప్పండి. అంటే అటు ప్రజలు కొన్ని పార్టీలు మాట్లాడినట్టు ప్యాకేజీ మహిమేనా ఇదంతా, లేకుంటే ఇంకేమైనా మతలబు ఉన్నదా? అప్పట్లో బాబు గారి అవినీతిని నేనే వెలికి తీసినా అని చెప్పి నువ్వు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితేవి కదా, గుర్తున్నదా? వినండి ఒకసారి ఏమన్నాడు అప్పట్లో. జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ ని గాని, అవి గుండా కమిటీలను చెప్పింది గాని 18లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం లేవనెత్తాం. సిగ్గులేదే జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అట్లనే ఉన్నది ఇప్పుడు సార్ వారి పరిస్థితి. అసలు నువ్వు రాజకీయంలోకి వచ్చింది ఎందుకు, చేస్తున్నదేంది, చేయబోతున్నదేంది, అప్పట్లో బాబుని ఎందుకు తిట్టినవు, ఇప్పుడు ఎందుకు పోగొడుతున్నావు, నువ్వు చేస్తున్న రాజకీయం ఏంది, నువ్వు వేసే అడుగులేంది,
ఏమన్నా అర్థమవుతున్నదా నీకు? చూసేటోళ్ళకైతే బాగా అర్థమవుతున్నది ఇది ప్యాకేజీ కోసమే అని. ఏంది ఇది? చంద్రబాబు హయాంలా దెందులూరులో చింతమనేని ఆడిందే ఆట పాడిందే పాట. ఎమ్మెల్యేగా ఉండి ప్రజల కోసం పనిచేసింది తక్కువ, రెవెన్యూ పోలీస్ గనుల శాఖల మీద పెత్తానం జలాయించింది ఎక్కువ. వారానికో పంచాది, నెలకు 2-3 కొట్టుడు. ఎంత పెంట చేయాలనో వేసిండు, ఎంత ఇజ్జత్ పోగొట్టుకోవాలనో పోగొట్టుకున్నాడు. ఆఖరికి 2019లో ఓడిపోయిండు కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు పడుతుంటే నియోజకవర్గ జనాలంతా ఒక్కటై ఇగో ఇట్లా సమావేశం పెట్టి తీర్మానాలు చేస్తుండ్రు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు, ఆయనకు టికెట్ ఇస్తే గెలవడు, ఆయనకు మేము ఓటెయ్యము, ఆయన ఓట్లప్పుడు రాజకీయాలు చేస్తాడు, ఓట్లు అయిపోయినాక దందాలు చేస్తాడు, ప్రజలకు సేవ చేయమంటే పబ్లిక్ నే కొడతాడు, ఆయనకు పనిచేయ శాత కాదు, ఆఫీసర్లను పనిచేయనీయడు. చింతమనేని చింత మొత్తం డబ్బు సంపాదన మీదనే ఉంటుంది తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే దాని మీద అస్సలకే ఉండదు. ఈయనకు మళ్ళొకసారి టికెట్ కనుక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకున్న ఆ కాస్త పరువు కూడా పోతది అని అప్పట్లో చింతమనేనిని రాజకీయాలకు తీసుకొచ్చిన తాతలే మీటింగు పెట్టి లబ్బ మొత్తుకుంటున్నారు. కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదట వాళ్ళం, తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం, అంతా జరిగింది. కానీ ఆయన కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు. మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితి. మరి ఆయనను రాజకీయాలకు తీసుకొచ్చిన వాళ్ళే అంతా ఒక్కటై ఇప్పుడు టికెట్ ఇవ్వద్దు మొర్రో అంటున్నారు. కలిసి కట్టుగా టీడీపీ జనసేన లీడర్లు కూర్చొని మీటింగ్ పెట్టి చింతమనేనిని చీ అంటున్నారు. ఇంత ముసలం పుట్టినాక మరి టీడీపీ జనసేన లీడర్లు ఎట్లా స్పందిస్తారో గానీ ఈ దెబ్బతోటి చింతమనేని ఫ్యూచర్ ఏందో కనబడుతున్నది. ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇటు చూడండి, చంద్రబాబు వారు రా కదలి రా అని మీటింగులు పెడితే సభలు ఎట్లా వెలవెలబోతున్నాయో. అయ్యో ఎంత కష్టం వచ్చిందండి బాబు గారికి. కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, మరి ఇక మీటింగులకే జనాలు వస్తలేరు అంటే రేపట్ల ఓట్లేం వేస్తారు? ఇక అటు బాబు పరిస్థితి బాలేదు, ఇటు పార్టీల లీడర్ల పరిస్థితి బాలేదు పాపం. ఒక దగ్గర పెళ్ళి అవుతున్నది, మండపం మీద వరుడు వధువు ఉన్నారు, చుట్టాలు స్నేహితులు కూడా చాలా మంది హాజరయ్యారు. అయితే ఇంతలోనే అనుకోకుండా అక్కడికి వచ్చిన అతిథి అంతా ఆగమాగం చేసింది. తను చేసిన ఓవర్ యాక్షన్కి పాపం మండపం మీద ఉన్న వాళ్ళంతా పరుగులు తీయడమే కాదు, పూజ సామాన్లు కూడా చెల్లా చెదురైంది. కావాలంటే చూడుండ్రి మీరే ఒక్కసారి. ఈ కుక్కపిల్ల గురించే మేం చెప్పేది. పిలవని పెళ్లి వేయని విస్తరి వంటిదని తెలిసినా ఏమాత్రం మొహమాటం లేకుండా వచ్చిందే కాకుండా ఏకంగా మండపం మీదకి ఎక్కి పెళ్లి కూతురు దగ్గరికి పోదామని చూస్తున్నది. ఇట్లా అటూర్కా ఇటూర్కా ఎంత ఆగం అంగడైందో చూడుండ్రి. పాపం ఈ పిల్లేమో భయపడుకుంటా అటు ఇటు ఊరుకుతున్నది. అయినా కూడా ఈ కుక్క పిల్ల ఇడిచిపెడతలేదు. ఆ పెళ్లి పిల్లకేమో ఆ బట్టల మీద నడువస్తలేదు సరిగ్గా. పూజ కోసం తెచ్చిన సామాను బియ్యం అన్ని కింద పడ్డాయి. వాళ్ళెవ్వరు పట్టుకుందామని చూసినా ఈ కుక్క పిల్ల దొరుకుతలేదు. మరి చూస్తుంటే పెంపుడు కుక్కే ఉన్నట్టున్నది. అయినా దాన్ని చూస్తే ఈమెకు అంత ఎందుకు భయం అవుతున్నదో మనకు అర్థమైతలేదు. ఇక ఆఖరికి పిల్లగాడు పిల్ల చేయి పట్టుకొని పక్కకు తీసుకువేయండు. మరి ఇది ఏందో తెలియదు గాని ఇంగో ఈ వీడియో తీసే అన్నోళ్లే కావచ్చు, ఇంటర్నెట్లోకి వదిలితే ఇరుగా మరుగా వైరల్ అవుతున్నది. మరి కుక్కకు పెళ్లి కార్డు ఇయ్యలేదానికి ఇట్లా ఫీల్ అయ్యి ఇట్లా చేసిందో ఏమో మనకైతే తెలియదు. కానీ సాయంత్రం చేయాల్సిన బరాత్ అంతా అందరితోని ఈయన్నే చేయించినంత పని చేసింది పో. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. మన టైం ఎరికే కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు.